కొబ్బరికాయ అనేది చాలా మంది గుళ్ళో వెళ్ళక ముందు కొడుతూ ఉంటారు బయట, మరి కొంతమంది గుళ్ళోకి వెళ్ళాక కొడుతూ ఉంటారు. అసలు ఎప్పుడు కొట్టాలండి కొబ్బరికాయ? ఎప్పుడైనా సరే దేవాలయంలోకి వెళ్ళే ముందే కొబ్బరికాయ కొట్టి లోపలికి తీసుకుని వెళ్ళాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంతమంది భక్తులు తెలియకుండా ఆ కొబ్బరికాయ అన్నప్పుడు దాని నీళ్ళు వస్తుంటాయి, కొబ్బరి నీళ్ళు వస్తుంటాయి కదా కామన్గా. ఆ నీళ్ళు అనేది ఏం చేస్తే తీర్థంగా తాగుతూ ఉంటారు. మరి అటువంటి తాగినటువంటి నీళ్లను అక్కడ కొబ్బరికాయ లోపల ఉన్నటువంటి తాగిన నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొబ్బరికాయ నైవేద్యం పెట్టడానికి కుదరదు. కాబట్టి ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ నీళ్ళని అక్కడే వదిలేయాలి. కొబ్బరికాయ మాత్రం తీసుకొచ్చి లోపల స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టుకుంటే మంచిది. అది ముందు కొట్టాలా తర్వాత కొట్టాలనేది కాదు, కానీ ముందు కొట్టడమే శ్రేయస్కరం కొబ్బరికాయ అనేది. అయితే గురుగారు, కొంతమంది ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయకి బొట్లు పెడుతూ ఉంటారండి కుంకుమతో. కొంతమంది ఏమో అది ఆచారంలో లేదు అంటారు, మరి కొంతమందికి దేవుడికి మనం సమర్పిస్తాం కాబట్టి ప్రసాదంగా పెట్టాలి అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు కొబ్బరికాయనే కాదు, ఏ వస్తువు అయినా సరే మనం బయట నుంచి ఖరీదు చేసి తీసుకొస్తాం, కొనుక్కొస్తుంటాం. కాబట్టి అది మనం తెచ్చినటువంటి అంటే మనకు అమ్మినటువంటి వ్యాపారస్తుడు వారు చేసే వ్యాపారాన్ని వాళ్ళ దినచర్యలో భాగంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి అది తెచ్చినటువంటి అది పూజా ద్రవ్యం, అది కొబ్బరికాయ కావచ్చు, మిగతా ఇతరత్ర ఏదైనా కానివ్వండి, దానిపైన కొంత నీళ్ళు చల్లడం అనేది కొంత ఆనవాయితీ. దాని కొబ్బరికాయకి బొట్టు పెట్టి కొట్టడం అనేది కూడా ఒక శాస్త్రం ఉంది, పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టాన్ని బట్టి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా ఒక బొట్టు పెట్టి ఇంత నైవేద్యం చూపిస్తుంటారు. ఇటువంటి ఆనవాయితీ కూడా మన హిందూ ధర్మంలో ఉంది.